హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఏ విధంగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసానండి. సర్వ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు బెండకాయ అనేది కొద్దిగా బంక రాదండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి బెండకాయ కర్రీలో. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అండి వేసి కొద్దిగా దూరంగా ఎక్కువ రెడ్ కానివద్దండి, జస్ట్ కొద్దిగా అలా మగ్గితే సరిపోతాయి. పూర్తి రెడ్గా అయితే బెండకాయ కర్రీ బాగుండదండి. చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే టమాటా అండి, లావ్ సైజ్ టమాటా ఒకటి తీసుకోండి. హాఫ్ కేజీ బెండకాయ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఒక లావ్ సైజ్ ఆనియన్ ఒకటి, లావ్ సైజ్ టమాటా ఒకటి తీసుకోండి. చూడండి అవి కూడా పూర్తిగా మగ్గనివ్వద్దండి, జస్ట్ అలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీ బెండకాయలు అన్నా కదా, ఇవి కూడా వచ్చేసి మొత్తం ఇందులో యాడ్ చేసేస్తున్నాము. నేను చెప్పే విధంగా చేస్తే మీకు కొంతమంది బెండకాయ అనేది తినడానికి ఇష్టపడరు కదండి. ఈ విధంగా చేయండి, బాగా ఇష్టంగా తింటారు కూడా. మొత్తం కలిపేసేసేయండి. ఎక్కువ టమాటా ఉల్లిగడ్డ అనేది మగ్గివద్దండి. మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము. వేసిన తర్వాత మొత్తం కలిపేద్దామండి. ఇప్పుడే సాల్ట్ ఏం వేయద్దండి, జస్ట్ ఉంటే పసుపు వేసి కాసేపు మూత ఉంచి మగ్గించేద్దామండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, కొద్దిగా బంక కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ మొత్తం మగ్గిన తర్వాత మనకు అనేది ఈ విధంగా ఉండదు. కొంచెం ఈ విధంగా చూస్తే బెండకాయ అనేది తినడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టించేసి ఒక 5 minutes మగ్గించేద్దాము. ఒక 2 minutes అయిందండి. 2 minutes తర్వాత చూద్దాము. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దామండి. కలిపేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అండి, మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బెండకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మూత లేకుండా ఇంకో 3 minutes మగ్గించేద్దాము. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెడదామండి, హైలో కాకుండా మీడియంలో పెట్టేసి 3 minutes మగ్గిద్దామండి. అప్పుడు 2 minutes మగ్గించాము, ఇప్పుడు 3 minutes మగ్గిస్తే మొత్తం 5 minutes అవుతుంది. 3 minutes అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. చూడండి ఇలా కలిపేసిన తర్వాత కాసేపు అలాగే ఉంచుతామండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కరివేపాకు అండి, కొద్ది కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. మూత తీసే మగ్గించండి, బంక అనేది పోతుంది. బెండకాయకి మూత తీసి మగ్గిస్తే బంక అనేది పోతుందండి. మధ్యలో ఇలా కలుపుతుండండి, ఎందుకంటే మనం ఏం వాటర్ యాడ్ చేయం కాబట్టి మాడిపోతుంటుంది కాబట్టి మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొన్ని ఎల్లిపాయలు అండి, చిన్న క్రష్ చేసి వేయండి. ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి బెండకాయ కర్రీ అనేది. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తినని వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టండి, హైలో మాత్రం పెట్టద్దు. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి సాల్ట్ అండి, తగినంత సాల్ట్, ధనియా పౌడర్ అండి 1/2 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేయద్దండి. 1 స్పూన్ వచ్చేసి కారం అండి. ధనియాల పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదండి, అందుకే 1/2 స్పూన్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దాము. చూడండి మనకు ఆ బంక అనేది తగ్గిపోయింది, బెండకాయలు వచ్చేది ఈ విధంగా. ఎల్లిపాయలు అనేది మనం ఉప్పు కారము యాడ్ చేసేటప్పుడు వేయండి, ముందే వేయద్దండి. చూడండి ఇంకాసేపు మగ్గిద్దామండి అలాగే, కానీ మూత మాత్రం పెట్టద్దండి. ఆ వాటర్ అనేది మళ్ళీ బెండకాయలు దిగేసి మళ్ళీ బంక అయిపోతుంది కాబట్టి మూత మాత్రం పెట్టద్దు. ఈ విధంగా వచ్చేసి మీడియంలోనే మగ్గించేద్దాము. ఫైనల్గా వచ్చేసి సిమ్లో పెట్టేసి స్టవ్ కొద్ది కొబ్బరి పొడి చల్లండి, చల్లేసి మొత్తం ఒకసారి కలిపేద్దాము. కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఈ బెండకాయ కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ 10 minutesలోనే అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది బెండకాయ కర్రీకి అనేది పట్టుకుంటుంది. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.